సమాధానానికి కూడా ఇంకా వేగంగా ఉండండి. ఎవరి మీద యుద్ధానికి? ఎవరు వస్తున్నారు? సిరియనుల రాజు ఎవరు? బెన్హదదు. చదువుతుంది. సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి ఇశ్రాయేలు వారు మేక పిల్లల మందలు రెంటి వలె వారి ఎదుట దిగియుండిరి, కానీ దేశము సిరియనుల చేత కప్పబడి ఉన్నది. ఇశ్రాయేలీల యొక్క సైన్యం ఎట్లా కనిపిస్తుందంట? మాట్లాడాలని చెప్పారు ఎట్లా కనిపిస్తుంది? మేక పిల్లలు. యేసయ్య మొదటి జనరేషన్ లో, మొదటి రాకడలో ఏ విధంగా వచ్చాడు? గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఈసారి రాబోతుంది యూదా గోత్రపు సింహములాగా రాబోతున్నాడు. ఇశ్రాయేలీల సైన్యం ఎట్లా కనిపిస్తుందంటే శత్రువులకి మేక పిల్లల్లాగా కనిపిస్తున్నారు. సిరియనులు దేశాన్ని కప్పి ఉన్నారట. తర్వాత అప్పుడు నైజరుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఎట్లనెను, ఏమనగా సిరియనులు ఏమనుకుంటున్నారంటే, అమ్మా వినాలి, జాగ్రత్తగా వినమ్మా ఇక్కడ వాక్యం. సిరియనులు శత్రువులు మన దేవుడైన యెహోవాని ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ దేవుడు యెహోవా కొండలకి దేవుడు కానీ లోయలకి దేవుడు కాదు అని తక్కువ అంచనాలో ఉన్నారంట. ఎవరు? శత్రువు. ఎవరి గురించి ఆలోచన చెప్పాలి? ఎవరి గురించి ఆలోచన? ప్రియమైన బిడ్డలారా, దేవుడి గురించి శత్రువులు తక్కువ ఆలోచనలు ఉన్నారు. ఇది నువ్వైనా నేనైనా సరే దేవుడిని తక్కువ అంచనలో ఆలోచిస్తే దేవుని యొక్క శక్తి ఏందో ఖచ్చితంగా ఏదో ఒక రోజు చూపిస్తాడు, ఏదో ఒక రోజు తెలిసేటట్టు చేస్తాడు. వాళ్ళు చాలా అండర్ ఎస్టిమేట్ లో ఉన్నారు. ఏమనంటే యెహోవా కొండలకి దేవుడు, లోయలకు మాత్రం దేవుడు కాదు అనుకుంటుంటే, చదవన్న లోయలకు దేవుడు కాడని అనుకుందరు. అయితే ఇంకా గట్టిగా మీరు తెలుసుకున్నట్లు నీ చేతికి దేవుడి వాగ్దానం ఏంటి? ఈ గొప్ప సమూహము నీ చేతికి అప్పగించడం. దేవుడికి స్తోత్రం. కట్టించడం. హల్లెలూయా. చూడమ్మా, 20 లక్షల మంది కాళ్ళలో సముద్రం దగ్గరకు వచ్చి ఆగిపోయింది. దేన్ని చూసి భయపడి? మోషేతో సహా దేన్ని చూసి భయపడి? సముద్రాన్ని. మోషే ఏం చేస్తున్నాడు ఆ టైంలో? ప్రార్థన. త్వరగా మాట్లాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు వచ్చి ఏమన్నాడు? మోషే ఏం చేస్తున్నావు అని అడిగాడు. తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అదేందయ్యా ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇంకా ప్రార్థన అంటావేంటి? చేతులు ఏముంది? కొట్టు ఓపెన్ అయితే అన్నాడు. దేవుడికి స్తోత్రం.
పడితే దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాని తక్కువ ఆలోచన చేస్తున్నాడు. అమ్మ ఇందాకే చెప్పారు, ఒక్క కన్నీటి బొట్టు ఏ కారణం చేత పడినా నీ సమస్య ఎంత పెద్దదైనా గుర్తుంచుకో, ఎంత పెద్దదైనా ఆ కన్నీటి బొట్టులను కొట్టుకొని పోతుంది. ఆమేన్. ఇది యథార్థం తల్లి. సిరియన్లు గుంపులుగా వస్తే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ గొప్ప సైన్యం నీకు అప్పగిస్తున్న ధైర్యంగా వెళ్ళు, నువ్వు అనుకున్నది జరిగి తీరుతుంది అన్నాడు. రండి తర్వాత చదువుదాం. వారు ఒక దినమందే సిరియనుల కాల్బలము 1,00,000 మందిని, ఒక్కరోజు ఎంతమందిని చంపారమ్మా? 1,00,000 మంది. ఎవరి ద్వారా ముందే కనిపించారు? ఆన్మా దేవుడు. అయ్యా ఇంకెవరైనా ఉన్నారా పిలువయ్యా అభిషేకించాలంటే? ఎందుకయ్యా, వాడు గొర్రెల కాపరి కడపడి వాడు, వీళ్ళని ఎవరైనా చూడకూడదు, వీళ్ళని ఎవరైనా చూడకూడదంటే సమయం ప్రవక్త అన్నాడు, పర్వాలేదు అతను వచ్చేంత వరకు ఎదురు చూద్దామన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అతను వచ్చేంత వరకు ఎదురు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో సిరియనులు ఒక్కరోజే 1,00,000 మందిని చంపేశారు. తర్వాత చదువుతుంది వేగంగా. అంటే మిగిలిన వాళ్ళలో అఫేరు పట్టణంలోనికి పారిపోగా, ఇంకా గట్టిగా ప్రాకారం అంటే కొండ వీటి కొండకు అందరిలో ఉంటాడు. అవునా? ఆ బలమైన పునాది రాళ్లతో కట్టబడిన కన్స్ట్రక్షన్స్ పెద్ద పెద్దవి ఉంటుంటాయి. వీళ్ళు వెళ్ళి ఎక్కడ దాక్కున్నారంటే, ఒక పెద్ద ప్రాకారం చాటున వీళ్ళు దాగుకొనగా మిగిలిన వారిలో 27,000 మంది మీద, ఎంతమంది మీదటమ్మా? మామూలుగా ఒక గోడ కూలితే 2 చచ్చిపోతారు. 27,000 మంది చావాలంటే ఆ గోడ ఎంత పెద్దది? ఇంతకి దాన్ని పడేసింది ఎవరు? దేవుడే. మాట్లాడాలి అనుకోండి, దేవుడే. ఎవరు పడేసింది? ఏమని అంచనా వేసుకుంటున్నారమ్మా? దేవుడు కొండలకే కానీ ఇక్కడెక్కడ ఉండలేకనే వాళ్ళ ఊరిలోనే గోడ పక్కన నిలబడితే దేవుడు ఎట్లా అన్నాడు తెలుసా? ఈ పండగ కరెక్ట్గా గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్ లోపు మీ ఇంటికి మీ పిల్లలు ఎక్కడెక్కడ దూరం నుండి వచ్చారు, మంచి లడ్లు 3 బకెట్లు తీసి పెట్టావు ఇక అమ్మాయికి ఇచ్చి పంపించడానికి. చాలా ఇష్టం. తెల్లారి చూసేసరికి ఆ గోడ మొదల నుంచి బకెట్లు దాకా చీమలు పట్టింది. ఇక పానీలు తినండి ఒక బకెట్ అంటావా? మాట్లాడాలి ఏమంటావు? కోపం అంతా ఒక్కేలతోనే మొదలుపెట్టిందో మొత్తం ఒక్కేలతోనే ఎన్ని లక్షల చీమలున్నా ఒక్కేలతో మొత్తం తుడిచిపెట్టేస్తుంది. 27,000 మందిని ఒక్క గోడను అట్లా కొడితే 27,000 మంది చచ్చిపోయారు. ఇంకా మిగిలింది ఎవరో శత్రువుల్లో చెప్పు. ఇంకా గట్టిగా రాజు పేరు చదువుతారు వేగంగా. అక్కడ గదులుంటే దాంట్లో చొరబడగా ఇశ్రాయేలు వారి రాజులు, ఇప్పుడే గుర్తొచ్చింది అన్న చెప్పాలి. మామూడే మనం ఒకటేగా. ఎప్పుడు మేక పిల్లల్లా కనిపించినప్పుడేమో రెడీ అయ్యారు. ఇప్పుడు ఒకే దెబ్బకి 1,27,000 మందిని దేవుడు చంపితే ఇశ్రాయేలీ రాజులంట వాళ్ళ గుణం ఏంటిదంట? అసలు వాళ్ళ దేవుడు ఎవరు? దయగల హృదయుడవు నీ స్వాస్యము ఎన్నడూ ఎడబాయవు. దయగల హృదయుడవు నీ స్వాస్యము ఎన్నడూ ఎడబాయవు.
ఒబీడియంట్ అండ్ సరెండర్. కొంతమంది ఆరాధిస్తే అందరూ లేచి నిలబడ్డారు, కొంతమంది మోకరించారు, కొంతమంది నుదురు నేలను పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. నీ ఎంత ఒబీడియంట్ బట్టి నీ సమస్యలు ఎదుట సాష్టాంగ పడింది. ప్రైజ్ ది లార్డ్. ఎంతగా అయితే గోనె పట్ట కట్టుకొని తల మీద తాడు వేసుకుని ఇశ్రాయేలు రాజులకు పోదు అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకుని తల మీద తాడు వేసుకుని ఇశ్రాయేలు రాజులకు వచ్చి నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకై మమ్మును పంపెనని చెప్పగా ఒకసారి తలపైకి ఎత్తుదాం. ఇదే సంఘటన రివర్స్ అయింది. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు ఒక్కడు మిగిలిపోయాడు. శత్రువు క్షమిస్తాడా లేదా? క్షమిస్తాడా లేదా? క్షమించడు. మరి ఇప్పుడు ఇతను కూడా ఏం చేయాలి? అసలు ఇశ్రాయేలీలందరినీ నాశనం చేయాలన్న ఆలోచన పుట్టింది ఎవరికి? రాజు. ముందుగా చచ్చిపోవాల్సింది ఎవరు? రాజే. ముందుగా చచ్చిపోయింది ఎవరు? సైన్యం చచ్చిపోతే రాజు మిగిలి ఉన్నాడు. రాజు కూడా చచ్చిపోవాలిగా. ఏం జరిగిందో చూడు తల్లి. బ్రతకని మరి మనం చేయటకై మమ్మల్ని పంపినని చెప్పగా ఇంకా చచ్చిపోలేదా అని అడిగాను. సంగతి గ్రహించి ఇతను కొద్దిగా సెట్ అయ్యాడు, మనకల్లి ఆలోచిస్తున్నాడని గ్రహించి అది నిశ్చయమా గుప్తుడిగా ఆ మాటను బట్టి బెన్హదదు నీ సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతన్ని తోడుకొని రండి. బెన్హదదు తన యొద్దకు రాగా అతడు తన రథము మీద అతనిని ఎక్కించుకొని. చూడండి, అంటే ఇప్పుడు మీరిద్దరు బాగానే ఉన్నారు, మరి దేవుడు ఎందుకు వచ్చింది? పోనీ ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదే. మనం మందిరంలో ఎట్లా ఉన్నా పర్వాలేదు, పర్వాలేదు కొద్దిసేపు అయిపోతే పర్వాలేదు అనుకుంటావేమో. గుర్తుంచుకో ప్రియమైన దేవుడు కదా, ఇదిగో నువ్వు పుట్టక ముందే తెలుసు, నిన్నెక్కడ పుట్టించాలో తెలుసు, నిన్నెక్కడ పెంచాలో తెలుసు, నీ యొక్క గమ్యం ఎక్కడ దాకా వెళ్తుందో తెలుసు. కనుక అన్ని తెలిసిన దేవునికి నీ ఆలోచన, ఆయన పేరేది 5 పేర్లు. ఏమేమి పేర్లమ్మా? దేవుడికి ఉన్న పేర్లు 5. ఆశ్చర్యకరుడు, కర్త మీన్స్ కర్త అంటే he is the creator of thoughts. ఆలోచన కర్త ఆయన. అసలు నీకు ఏది ఆలోచన పుట్టిందో దేవుడికి బాగా తెలుసు. నీలో శత్రువుని క్షమించి విడిచిపెడితే దేవుడు రండి అదే గ్రంథంలో 20 అధ్యాయం 42-43 అప్పుడు అతడు ఒక ప్రవక్త ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నిన్ను చంపడానికి వచ్చిన రాజుని నీ చేతికి దేవుడు అప్పగిస్తే నువ్వేం చేస్తున్నావు? రథం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నావు. అందుకు దేవుడు నీకు ఒక వార్నింగ్ ఇవ్వమన్నాడు. జాగ్రత్తగా వినమ్మా. వినాలి. ఇక్కడ ఈరోజు మన టాపిక్ ఏంటి? వెనకలు చెప్పాలి. మన టాపిక్ ఏంటి? దేవుని చిత్తం. బాగా గుర్తుంచుకో. ప్రేమ చెప్పాడు కదా, కరెక్ట్గా 25 సంవత్సరాల క్రితం కొన్ని విపరీతమైనవి దేవుని విషయంలో అసలు పొరపాటును కూడా చేయకూడదు. గుర్తుంచుకో. ఎవరు గమనించినా దేవుడు మాత్రం అబ్జర్వ్ చేస్తాడన్న మాట గుర్తుంచుకో. ఎందుకంటే ప్రేమ దేవుడు కదా, 20 సంవత్సరాలు పరిచర్యలో పెరిగిన తర్వాత ఈ రొట్టె ద్రాక్షారసం అనేది ఆరాధన వల్ల జరుగుతున్నప్పుడు రావాలి, తీసుకోవాలి. లేదా లేట్ అయితే సేవకుడిని అడిగి తీసుకోవాలి. అయిపోయిన తర్వాత సేవకులు ఏర్పాటు చేయబడిన వాడు మాత్రమే దాన్ని తీసుకోవాలి. నేను గమనించిన ఒక సేవకురాలి భార్య ప్రతి ఆదివారం ఆ మిగిలింది తీసుకోగానే సాధారణంగా జ్వరం వస్తే బ్రెడ్ పాలు ఎట్లా తింటాం? మాట్లాడు.
ముంచుకొని తింటాం. ఈమె ప్రతి ఆదివారం ద్రాక్షారసం ముంచుకొని తింటారు. కరెక్టేనా? చెప్పుకోగా చెయ్యవచ్చా? మీరు చేసిన వాళ్ళు ఉన్నారా? పోనీ మీరు చూసారా? చూడు. పోనీ ఏం చెప్పగలం? సేవకుని సైలెంట్గా ఉన్నాం. మనం సైలెంట్గా ఉన్నా కరెక్ట్గా బండి నమ్మకపోతే 7 సంవత్సరాల తర్వాత చిన్నగా కడుపు నొప్పి మొదలైంది. ఈమె తింటుంది కూడా దేనికి? కడుపులోకి 6 నెలలు మంచం పట్టింది. తర్వాత రియలైజ్ అయింది ఏంటిది? ఇవ్వవలసిన డౌట్లో ఖచ్చితంగా ఇవ్వాల్సింది. దేవుని చిత్తం ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. ప్రవక్త ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. చదువుతానికి కూడా ఏమనగా, నేను శపించిన మనుష్యుని అని అండర్లైన్ చేసుకో. చాలా మాట, నేను శపించిన మనుష్యుని. ప్రేమ దేవుడు కదా. పాత నిబంధనలో దేవుడు ఒక పట్టణాన్ని శపించాడు. ఆ పట్టణం పేరు ఎరికో పట్టణం. ఎరికో పట్టణాన్ని శపించాడు. ఎంతగా శాపం అంటే చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. త్వరగా పిలుద్దాం. వెనక వాళ్ళందరూ బైబిల్ చూడండి తల్లి, టైం చాలా వేగంగా వెళ్ళిపోతుంది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం చూడన్నా. జనుల చేత శపథము చేయించి ఆజ్ఞాపించారు. ఇంకా గట్టిగా, ఎవడు ఎరుకో పట్టణమును కట్టించడానికి సిద్ధమవుతాడో అగును వేయగా ఏంటిదంటే ఆ పట్టణం మరలా ఎవరన్నా కట్టాలని భవిష్యత్తులో ప్రారంభిస్తే వాడు శాపగ్రస్తుడు, వాడు జ్యేష్ఠ కుమారుడు చచ్చును. జ్యేష్ఠ కుమారుడు చచ్చును. శపితమైన దాన్ని టచ్ చేయదు. యెహోషువ ఇంకొక వార్నింగ్ ఇచ్చాడు. అదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17 నుండి చూడు తల్లి. యావత్తు బ్రతుకుదురు. శాపగ్రస్తులై శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండి బంగారు ఇక్కడి పాత్రలు ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితములను వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలెను. 7:11 చూడండి. 7:11 ఇశ్రాయేలులో మీరు ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి దొంకి తమ సామాన్లో ఉంచుతుంది. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ప్రేమతోడుగా నేను శపించిన రాజు చూడవచ్చు. ఆ రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 42వ వచనం చూడు తల్లి. శపించిన వానిని మనుషుని నీవు నీ చేతుల నుండి తప్పించుకొని పోనిచ్చితివి కనుక వాని ప్రాణమునకు మారుగా. ఏంటిదంట? వెనకడు చెప్పాలి. ఏంటిదంట? ఈరోజు మన అంశం ఏంటి? గట్టిగా, ఈరోజు మన అంశం ఏంటి? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి. దేవునికి భయపడి దేవుడి ఇష్ట ప్రకారమే జీవించాలి. ఇదిగో రాజులైనా ఎవరైనా సరే, ఇదిగో నేను శపించిన రాజుని ఎట్లా వదిలిపెడతావు? నీకోసం 1,00,000 మందిని చెప్పాను, నీకోసం 27,000 మందిని చెప్పాను. ఇతన్ని చంపకుండా రథం ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నావే, అయితే గుర్తుంచుకో,
అతని ప్రాణానికి బదులుగా నీ ప్రాణమును చదవమా, ఆ ప్రజలకు బదులుగా నీ జనులను అప్పగింపబడుదని ప్రవక్త ద్వారా హెచ్చరిక వస్తే చదవమా, ఇంకా గట్టిగా అందరూ కలిసి చదువున్న మాట, ఆడవాళ్ళు మరి ముఖ్యంగా చదవాలి. ఇశ్రాయేలు రాజు ఏంటంట అండర్లైన్ చేసుకో, తర్వాత ఉపయోగపడి నిజమ్మా. ఎందుకు ఇలాంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే, ఇది కరెక్ట్గా మన గుంటూరు జిల్లాకి సంబంధించిన భాష. ఎందుకంటే సెప్టాజెంట్ అనే 70 మంది మహాభక్తులు బ్రాహ్మణ్స్ ద్వారా ఇది లిఖించబడింది. కొన్ని గుంటూరు జిల్లాకి సంబంధించిన పదాలు ఉన్నాయి తల్లి. ఏమన్నాడు? మోతి ముడుచుకొని చూడబక్కమా, చూసావా, మళ్ళీ లేస్తే మీ సంగతి తెలుస్తుంది. కొద్ది నిమిషాలు ఈ మీటింగ్ అయిపోగానే సాయంత్రం 50,000 కట్టాలి అప్పు. ఇంతవరకు దొరకల ఎంత వచ్చిందా? మా రేపటి నుంచి ఉద్యోగానికి రావద్దు అని నిన్నే చెప్పారు. వచ్చిందా? మరి ఎట్లా వస్తుంది? రేపు హాస్పిటల్కి వెళ్ళాలి. వచ్చిందా? బాగా ప్రార్థన బయటకు వచ్చింది. ముందే చెప్పారా? బలంగా ఉద్యోగంలో పోటీ పడుతున్నారు. వాక్యం కోసం కూడా అదే రీతిగా పోటీ పడాలి. మోతి ముడుచుకొని ఎవరితడు? రాజు. కాగలంటే బైబిల్లో నా ముసురు నీకు తగిలింది అనే మాట ఉంది. ఉందా లేదా? ఎవరమ్మా పలికింది? తల్లి అయినా సారా. ఎవరితో అంది? ఎవరితో అంది? ఎవరితో అంది? ఎవరితో అంది? ఎవరితో అంది? అబ్రహాం గారితో. తర్వాత ఇంటికి చదవండి. నా ఉసురు నీకు తగిలింది అనగానే దేవుడు వెంటనే ఏమన్నా తెలుసా? నాయన ఆ మాట అంత ఈజీ కాదు నాయన, అర్జెంటుకు నీ భార్య ఏం చేస్తే అది బయటికి పెట్టమంటే నెట్టు, ఇంట్లో ఉంచమంటే ఉంచు, అన్నం పెట్టమంటే పెట్టు, నీ ఏం చేస్తే అది చేయమన్నాడు. ఏమంది సారమ్మ? నా ఉసురు నీకు బైబిల్లో ఉందమ్మా, తర్వాత చెక్ చేసుకోండి. కరెక్ట్గా గుంటూరు జిల్లాకి సంబంధించిన మాటలు కొన్ని రాయబట్టి ఏం చేశాడంట? మోతి ముడుచుకొని, చదవమ్మా, మోతి ముడుచుకొని కోపంతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చారు. ప్రేమ దేవుడు జాగ్రత్తగా తలపైకెత్తుదాం. మోతి ముడుచుకొని ఎవరి మీద అలక? మా సరిగా కూర్చో, మీరు కాదు మామూలు చూద్దాం. పాస్పోర్ట్ వేసుకో, సరిగా కూర్చో, బైబిల్ ఓపెన్ చేయి. ఏనా ఎట్లా మొహం పెట్టావంటే ఇక అంతే. ఈరోజు ఎవరు వాక్యం? రేపు వస్తారు. ఈరోజు బాగా లేదండి. యేసుక్రీస్తు అంటాడయ్యా, నన్ను మనుష్య కుమారుడు అప్పగించబోతున్నాడు అనగానే శిష్యుల్లో ఒక ఆయన చేయమన్నాడు. ఎవరు చెప్పగలరా? చెయ్యి కొట్టుకొని నీకు అది దూరముగా అన్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు. నాయన దేవుడు అయితే మనుషుడు ఏమన్నాడు? దేవుడు వెంటనే ఏమన్నాడు? అది మాట్లాడు, పర్వాలేదు. ఏది మొహం దిగబెట్టినట్టు అడబెట్టామన్నా వారితో ఈ ప్రార్థన వస్తాను. యేసయ్య ఏమన్నాడు? యేసుక్రీస్తు కంటే పెద్దవాడా చిన్నవాడా? పెద్దవాడే. చిన్నవాడు అంటున్నారు. ఎప్పుడు లెక్కేస్తాడు? పేదలు పెద్దవాడైనా సరే మైండ్లో ఏముందో తెలుసా? దేవుడి చెయ్యి పట్టుకోకూడదు అన్న సంగతి మర్చిపోయి నీకు అది దూరమగులు కావాలంటే దేవుడు వెంటనే ఉన్నాడు. సైతానా నా వెనక్కి పో, సైతానా నా వెనక్కి పో. ప్రేమదేవుడు కదా దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోతి ముడుచుకొని, చదువుగా మోతి ముడుచుకొని ఆ కోపంతో నిండినవాడు షోమ్రోనులో ఉన్న తన ఇంటికి వచ్చారు. ప్రేమదేవుడు దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడు. దేవుడు నిన్ను సరిదిద్దుతున్నప్పుడు బాగా గుర్తుంచుకోరు. దేవుడు నిన్ను సరిదిద్దుతున్నప్పుడు అది నీకు మేలు. నీతిమంతుడు గద్దించుట నాకు దీవెన. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడు గద్దింపు నాకు ఆశీర్వాదం.
రక్షించుట నీ మేలు కోరే, నీ మేలు కోరే. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే నీ నుండి శ్రేష్టమైన ప్రార్థన బయటికి రావాలి. దేవుడు హెచ్చరించేటప్పుడు గుర్తుంచుకో, నువ్వెవరివైనా, ప్రవక్తలైన, యాజకులైన, దైవజనులైన, భక్తులైన, పరిశుద్ధులైన, అవిశ్వాసులైన, విశ్వాసులైన, పాస్టర్లైన, రాజులైన, ప్రధానులైన, అధికారులైన, చక్రవర్తులైన, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సమానులే. దేర్ ఇస్ నో ఎక్సెప్షన్. నీ యొక్క టాలెంట్స్, నీ యొక్క వరాలు ఏవి కూడా దేవుడి దృష్టిలో పనికిరావు. సరెండర్ అయిపోవాల్సిందే. నువ్వు ఎలాంటి వరాలు కలిగి ఉన్నా సరే, ఎలాంటి టాలెంట్స్ కలిగి ఉన్నా సరే, దేవుడి దృష్టిలో సరెండర్ అయిపోవాల్సిందే. మన టాపిక్ ఏంటి? దేవుని చిత్తం. నువ్వు చేసింది కరెక్ట్ కాదంటే, నువ్వు చేసింది కరెక్ట్ కాదు అంటే ప్రేమ దేవుడు కదా బాగా గెస్సమనే తోటలో యేసయ్య చేసిన ప్రార్థన, దేవా నీ చిత్తమే సిద్ధించుగాక. మరియమ్మ తల్లి చెప్పిన సమాధానం ఇదిగో, నేను దాసురాలను, నీ చిత్తమే నా యందు నెరవేర్చబడాలి. రాజు కూడా ఆ సమాధానం చెప్పకుండా ఇక్కడ ఒక రహస్యం గుర్తుంచుకోవడమ్మా జాగ్రత్తగా. ఇతనికి దేవుడిచ్చిన వార్నింగ్ ఏంటి? శత్రు రాజు పేరేంటమ్మా? అతని ప్రాణమునకు బదులుగా నీ ప్రాణమును, నీ ప్రాణమును ఖచ్చితంగా, అంటే ఒక శాపము ఇశ్రాయేలు రాజు మీద కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు చూడమ్మా జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఒక రహస్యం ఉంది. నీ మీదకి శిక్ష కన్ఫర్మ్ అయినప్పుడు గుర్తుంచుకో, దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. బాగా మనుషుడు అపార్థం చేసుకున్నంత తొందరగా దేవుడు నిన్ను అపార్థం చేసుకోడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి యొక్క నైజం ఏందో తెలుసా? ఇస్తాడు, 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 క్షమిస్తాడు. మనుషుడు గెట్స్ 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 ఫర్గెట్స్. తీసుకుంటారు, 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 మర్చిపోతాడు. దేవుడు ఇస్తాడు, 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 క్షమిస్తాడు. దేవుడు ఎక్కువగా నేను అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఎందుకు? ఒక అవకాశం ఇస్తాడు. చూడు, 7:2 త్వరగా తీద్దాం. ఇప్పుడైనా ఉపవాసం ఉండి వెరీ గుడ్, వెరీ గుడ్. 753 ఇంకా వెతుకుతున్నారు. త్వరగా తీయండి. 7:53. ఇప్పుడు అదే చెప్పండి. ఈ రోజైనా ఇప్పుడైనా సరే, ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు, పొక్కించుచు, మనస్ఫూర్తిగా రండి, ఇదే యెహోవాకు. యెహోవా కరుణావాత్సల్యము కలవాడు, శాంతబుద్ధి, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడు, అంటే ఆల్రెడీ నువ్వు చేసిన పాపానికి ఏం రెడీ అయ్యింది? అందరు చెప్పాలి, ఏం రెడీ అయింది? ఇంతకు ముందు అమ్మ బాగా విను, ఇంతకు ముందు రోజుల్లో చేసిన పాపం, శాపం, ఏదో అనేకమైనవి దేవుణ్ణి బాధ పెట్టిన క్షణాలు అనేకమైనవి. వాటికి శిక్ష కన్ఫర్మ్ అయింది. అది ఏదో ఒక రోజు నీ దగ్గరకు వచ్చింది. అది వచ్చే లోపే ఇప్పుడైనా మనస్ఫూర్తిగా క్షమాపణతో, పశ్చాత్తాపం ద్వారా ఇప్పుడైనా గనక వస్తే దేవుడు చెప్పేది ఏంటంటే, సో గాడ్ ఆల్రెడీ టుక్ డెసిషన్. వాట్ ఈస్ దట్? టు డిస్టర్బ్ అండ్ డిస్ట్రాయ్ యూ. నిన్ను డిస్టర్బ్ చేయాలని, నిన్ను నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ శిక్ష రెడీ అయిపోయింది. కానీ నీ యొక్క పశ్చాత్తాపం వల్ల జరిగేది ఏంటో తెలుసా? చూడండి, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడు గనుక మీరు మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడైనా మోకాళ్ళ అనుభవం ఉందా? మొరపెట్టే అనుభవం ఉందా? ప్రార్థన చేయగలుగుతున్నారా? ఇగో 5 నిమిషాలు, ఒక్క పావు గంట, ఒక్క అరగంట ఒంటరిగా
ఆమె కన్నీళ్ళలో కొట్టుకొని పోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఇప్పుడైనా మారటానికి నీలో ఉన్న లక్షణాలు ఏవైనా ఉంటే దేవుడు కోరుకునేది ప్రేమ బిడ్డరా. అందుకని ఇప్పుడైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. శిక్ష కన్ఫర్మ్ అయింది, అది నీ దగ్గరికి రాకుంటే తొందరగా మేల్కోవాలి. దేవుడికి స్తోత్రం. ఇలాంటి ఒక సంఘటన పాఠం గ్రంథంలో జరిగింది. చూడగలి ఆదికాండం 19వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతాం. తెల్లవారినప్పుడు పరపెట్టి చెప్పి అతడు గడవ చేశాడు. అతని మీద యెహోవా గట్టి చూద్దాం. యెహోవా రైట్. ధనవంతుడు లాజరు చచ్చిపోయినప్పుడు ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి ఏదో అబ్రహాముతో చేసిన ప్రార్థనలో ఒక మాట చెప్పు. తండ్రివైన అబ్రహామా నా యందు, అందరూ చెప్పాలి, నా యందు, వెనకడుగా చెప్పాలి, నా యందు. చూడకుండా చెప్పండి. ధన్యతల్లో కనికర గురించి ఏం రాయబడింది? కనికరపడు వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ధనవంతుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? నా మీద కనికరపడి మా ఇంటి దగ్గర లాజరు మీ దగ్గర ఉన్నాడు, ఎన్ని నీళ్లు పంపిస్తున్నాడమ్మా? గట్టి చెప్పమ్మా, ఎన్ని వస్తాయమ్మా? ఎన్ని వస్తాయి? పోనీ నువ్వు బ్రతుకున్నప్పుడు, ఆ ధనవంతుడు బ్రతుకున్నప్పుడు అదే లాజరుకి ఎప్పుడైనా ఒక బాటిల్ మంచినీళ్ళు ఇచ్చినట్టుందా? ఈయన ఎన్ని లీటర్లు తాగి ఉంటాడు? ఎన్ని లీటర్లు? నువ్వేదైనా చేసావా అడగటానికి? నువ్వేదైనా చేసావా దేవుణ్ణి అడగటానికి? నువ్వేదైనా ఇచ్చావా దేవుణ్ణి అడగటానికి? నా యందు కనికరపడి. ఎట్లా వచ్చింది కనికరం? భూమి మీద నీకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడిని ప్రేమించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు చెయ్యగలిగినంత మేలు చేయడమే మహాభాగ్యం. దేవుడికి స్తోత్రం. నా యందు కనికరపడి ఇదిగో లాజరును పంపించమంటే ఆ తండ్రి అయిన అబ్రహాము అన్నాడు, నాయన అవకాశం లేదు, అవకాశం దాటిపోయింది. ఏదైనా ఉన్నప్పుడు భూమి మీద చేసుకోమని హెచ్చరించింది. ఇదిగో లోతు మీద కనికరపడి, చదువు, లోతు మీద కనికరపడి చెప్పి కనికరపడు. అతని చేతిని, అతని భార్య చేతిని పట్టుకొని ఎందుకు అంత తొందరగా బయటకు వాళ్ళని తీసుకొచ్చారు చెప్పండి, చెప్పాలి. సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క నాశనం కన్ఫర్మ్ అయింది. శిక్ష కన్ఫర్మ్ అయిందంటే అది ఖచ్చితంగా జరిగి తీరింది. ప్రేమ దేవుడు బిడ్డరా, దేవుడి యొక్క శిక్ష నువ్వు చేసిన దానికి రెడీగా ఉంటుంది. అయితే దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, మారమని. ఇప్పుడైనా మారమని, ఇప్పుడైనా భక్తిలో పరిపూర్ణతను సంపాదించుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెంతగానో వినటం మేలు. అదెంతో భాగ్యం, అదెంతో ధన్యత. అది కనుక నువ్వు మర్చిపోతే శిక్ష గ్యారెంటీగా నీ మీదకి వస్తుంది. ఆ శిక్ష రాకముందే తొందరగా నువ్వు మేలుకోవాలి. అందుకని ఇదిగో దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. ఇదిగో రాజుతో ప్రవక్త చెబుతున్నాడు, బెన్హదదుకు బదులుగా చదువున్న మాట చదవచ్చు. 20 అధ్యాయము 43వ వచనం చదువు. రాజు మూతి ముడుచుకొనిన వాడై వచ్చెను, నగరునకు వచ్చారు. అయితే శిక్ష
ఖచ్చితమైంది కాబట్టి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. బాగా గుర్తుంచుకో. అదేంటో తెలుసా? మారతారని, పశ్చాత్తాపడతారని, ఇకనైనా తెలుసుకుంటారని దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదేంటిదంటే వెంటనే మరణం అవ్వాల్సిన అహరకి దేవుడు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు దేవుడిని మర్చిపోకూడదు. జరిగేది ఏందో తెలుసా? రాజులు మొదటి గ్రంథం నెక్స్ట్ కంటిన్యూషన్ 21లోకి వెళ్తాం. ఈ సంగతులైన తరువాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా నాబోతును పిలిపించి, ఈ ద్రాక్ష తోట నా నగరునకు ఆనుకొని ఉన్నది కనుక అది నాకు గట్టించదు, అది నాకు ఇంకా గట్టిగా గోడ తోట అంటే చెప్పండి పర్లేదు. ఆకుకూరలు వేసేది ఎవరు చెప్పమ్మా? అది అమ్మేవాడు, అవునా? రైతులు, అవునా? దేవుడు నిన్ను ఏం చేశాడు? రాజులు చేశాడు. రాజులు చేస్తే ఏ పని అవుతున్నాం? కూరగాయలు వేసుకోవాలనుకున్నాం. అంటే దేవుడు నీకు ఇచ్చిన యోగ్యత అర్హతను మర్చిపోయి సరే వేసుకుంటే వేసుకున్నావు. నువ్వు రాజులుగా దేశం లేదా, రాష్ట్రం లేదా, ప్రాంతం లేదా, కావలసిన స్థలాలు లేదా, అన్యాయంగా నాబోతు అనే వ్యక్తి యొక్క ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా దాన్ని నాకు అమ్ము లేదా నాకు ఇవ్వు, నేను అర్జెంటుగా కూరగాయలు వేసుకోవాలి అని అడుగుతున్నాడు. చదువమ్మా. ఆహబు నాబోతును పిలిపించి, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకు ఇమ్మని అడిగి, అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు, ఇంకా గట్టిగా, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు ఎంత మాత్రము వల్లపడదని ఎవరితో సమాధానం చెబుతున్నాడు? గట్టి చెప్పాలి. ఎవరితో? ఏమి ధైర్యం అంటే పిత్రార్జితం అనే పదం ఎందుకు వాడాడు తెలుసా? తల్లిదండ్రుల నుంచి వచ్చింది ఏదైనా దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. దాన్ని బిడ్డల తరాలకి ఒక గుర్తుగా ఉండాలి. వాళ్ళ కష్టమంతా కూడా దాంట్లో ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. అందుకనే ఇశ్రాయేలీలకు దేవుడు ముందుగా ఇచ్చిన ఒక వార్నింగ్ ఏంటో తెలుసా? సామెతల గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం చూడు తల్లి. ఇంకా గట్టిగా, నీ పితరులు వేసిన ఏంటంట? నీ తాతలు వేసిన పొలిమేర రాళ్ళు ఉన్నాయే, నువ్వేం చేయకూడదు, దాన్ని అసలు టచ్ చేయకూడదు. దేవునికి స్తోత్రం. నీ తల్లిదండ్రులు, నీ పితరులు, నీ పెద్దలు వేసిన పొలిమేర రాళ్ళను నువ్వు అసలు టచ్ చేయకూడదు. 23:10 పురాతనమైన పొలిమేర రాళ్ళను తీసివేయకూడదు. చాలా పురాతనమైన పొలిమేర రాళ్లను ఎట్టి పరిస్థితుల్లో తీసివేయకూడదు. ప్రేమండి కదా, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఏదో పిత్రార్జితం అడుగుతున్నావేంది నాయన, అది ఎంత మాత్రము ఇవ్వటం ఏమంటున్నాడు? వల్లపడదని చెప్పగా 4వ వచనం, యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఏంటమ్మా మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఎరగోడు చెప్పండి అమ్మా, కొద్దిగా ఎరగోడా ఏం చేస్తున్నాడు? ఇందాక ఏం చేశాడు? నువ్వు చేసేది మన అంశం ఏంటి? మాట్లాడుతున్నారు. మన అంశం ఏంటి? మన అంశం దేవుని చిత్తం. ఇందాక ఏం చేశాడు? శత్రువుని చంపమని దేవుడు అంటే రథం ఎక్కించుకొని అంటున్నాడు. నీకు 3 ఇంద్రియాలు చెప్పాడు. వెంటనే ఏం చేశాడు? మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళాడు. బాడీని మాట్లాడని దేవుడు వదిలిపెడితే పక్కన వాళ్ళ పొలంలోకి వెళ్ళి నాకు ఇస్తారా, నేను అర్జెంటుగా కూరగాయలు పండించాలి అంటే నేను ఇవ్వను అన్నాడు. ఏం చేశాడమ్మా? మూతి ముడుచుకొనిన వాడై, అంటే దేవుడు హెచ్చరించిన మూతి ముడుచుకుంటాడు, ప్రవక్తలు వచ్చి చెప్పినా మూతి ముడుచుకుంటాడు, యాచకులు చెప్పినా మూతి ముడుచుకుంటాడు, ఏదో దయచేసి చెప్పినా అడుగుతుంటుంది. ఇంకెట్లా మారుతావు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎప్పటికి మారుతావు?
మూతి ముడుచుకొనిన వాడై ఇంకా గట్టిగా కోపంతో ఒక్కొక్కటి లెక్కేసుకో మూతి ముడుచుకున్నాడు, రెండోది కోపము, మూడోది వెనక్కి తిరిగి వెళ్ళాడు, నాలుగోది అర్జెంటుగా మంచం ఎక్కాడు, ఐదోది నేను నీతో పలకనని మాట మౌనంగా ఉన్నాడు, ఆరోది ఇక్కడ నిద్రపోతుంది చిన్న పాప. ఈ పాప కూడా ఇంక చేయదు. అమ్మ ఒకటి సరిసినా కూడా కొద్దిసేపటికి మళ్ళా వచ్చి ఈ రాజయ్యుడు ఏం చేస్తున్నాడు, మూతి ముడుచుకొని లెక్కేసుకో, మూతి ముడుచుకొని కోపంతో వెనక్కి తిరిగి వెళ్ళి మంచం ఎక్కి అలిగి ఎవరితో చెప్పు గట్టిగా, ఎవరితో ఎవరు నా దగ్గర రాబాకండి. దేనికి అలక? నా పొలం ఇవ్వను అన్నందుకు మంచం ఎక్కాడు. అయితే గుర్తుంచుకో అమ్మ, బాగా వినే కోపంతో కొన్ని మాటలు నోటికి రాని కాకమ్మా. పెద్దవాళ్ళు బాగా ముసలు కొంత చెబుతూ ఉంటారు, పైన ఎవరో ఉంటారయ్యా తొందరగా మాట చెప్పండి, ఆ మాట అనబాబు. ఇశ్రాయేలు కూడా పద్దాలు ఏమన్నా తెలుసా మోషేతో, ఏందయ్యా మాకు అక్కడ మాంసం లెక్కలు లైన్లో ఉంటాయి, మాంసం, నీళ్లు, కూరగాయలు, కీరదోసకాయలు అన్నీ ఉంటే ఇవన్నీ ఓకే సరే తింటే తిన్నారు. చివరికి అక్కడ ఏమి లేవని ఇక్కడికి తీసుకొచ్చారన్నారు, సమాధులు లేవని అనొచ్చా? చెప్పండి తొందరగా. దేవుడు ఏమన్నాడు తెలుసా, మోషే వీళ్ళు ఎక్కడే రాలిపోతారు అన్నాడు. వాడు కోరుకుంది సమాధులు, అట్లానే రాలిపోయి. తొందరపడి అలాగే దేవుడు నిన్ను డిజైన్ చేసింది. కొన్ని కోట్ల మంది కరోనా టచ్ అయినా కూడా నిన్ను దాటించింది. కోపంతో నువ్వేదేదో నిన్ను శపించుకోవడానికి కాదు. యు ఆర్ స్పెషల్లీ యూనిక్ డిజైన్. పరిస్థితులు ఏ విధంగా మారినా కూడా దేవుడు నిన్ను డిజైన్ చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. మంచం పట్టించేది దేవుడు. నువ్వెందుకు అంత తొందరగా మంచం ఎక్కుతున్నావు? ఎక్కిపోయి కారణం ఉందా? పొలం అమ్మను ఆయన ఏం చేశాడమ్మా చెప్పాలన్నారు. ఏమో రాశాడు చదువు. మోతి ముడుచుకొని ఆ కోపంతో ఇంటికి వెళ్ళి మంచం ఎక్కి అన్నం కూడా ఎవరితో పలకుండా ఎవరితో పలకుండా పొలం ఎవరికమ్మా ఇంకా గట్టిగా ఎవరిది? ఎవరితో పక్కన వాడికి. నువ్వు దేవుడు నిన్ను ఏ హోదా ఇచ్చాడు? అసలు దేశమే నీదిగా, దేశమే నీదిగా. చూడమ్మా వాక్యం నేను దేశమే నీదిగా. మళ్ళీ వాళ్ళ జోలికి వాళ్ళు చిన్నవాడు వాళ్ళ దగ్గరికి పోనీ. నిర్గమకాండం 20 అధ్యాయం చూడు. నిర్గమకాండం 20 అధ్యాయం త్వరగా నా రెడీ వస్తావా? ముందర నిర్గమకాండం 20 అధ్యాయం 13 నుంచి చదువుతున్నాను. ఒకే మాట అందరూ కలిసి చదువు. 1 2 3 నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, ఇల్లు ఆశపడకూడదు, భార్యమైనను దాసుడైనను ఎద్దులైనను
బాగా చెప్పండి. అమ్మాయి చూడండి, నా ప్రాక్టికల్ చెబుతున్నా. ఏ స్వామి ఇచ్చాడమ్మా, డిజైన్ బాగుంది, భోజనాలు బిజీగా ఉన్నాడు. ఇది కనుక ఇంటికి తీసుకెళ్ళి పెట్టారనుకో, ఇది ఉన్నంత కాలం నన్ను నాకు మాట్లాడతాను ఒకటమ్మా. ఎందుకంటే కరెక్ట్గా నర్సరాపేట సెంటర్ అమ్మా, ఆ ఎన్టీఆర్ బొమ్మ ప్రక్కనే పొద్దున్నే 5:30 నుంచి పాలు అమ్ముతారు. ఒకరోజు పెద్ద పాల ప్యాకెట్ తీసుకున్నా. రేట్ ఎంతమ్మా? మామూలు బ్లూ 31, బ్లూ 31 అంటే ఇప్పుడు పెరిగింది 30 ఇచ్చి రూపాయి తర్వాత ఇస్తానన్నా. నెల రోజుల తర్వాత ఆడికెళ్తే అతను వెళ్తిచ్చాడు, ఆ రూపాయి కనిపిస్తుంది. తీసుకెళ్ళి ఇచ్చా. అతను చెప్పాడు, నేను వ్యాపారం పెట్టి 3 ఏళ్ళు అయిందండి, 300 ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు కానీ రూపాయి కూడా తెచ్చిన వాళ్ళు అంటే దేవుడు ఖచ్చితంగా నీకు మాట్లాడతాడు. ఇప్పుడే ఇంటికి వెళ్ళి పెళ్ళిళ్ళకి భోజనాలకి ఏదైనా ఉంటే అన్ని వాళ్ళ ఇళ్ళకి పంపించండి. అందుకని వాళ్ళ పేరు కూడా వేసుకొని ఉంటారు కొంతమంది. వాళ్ళ ఇంటికి పంపించండి. పొరుగు బానిది ఏది కూడా ఆశలు. ఈ ఆజ్ఞలు ఎవరికమ్మా ఇచ్చింది? పవర్ తగ్గిపోయిందే. సాధారణంగా డైలీ ఇక్కడే మా షాలో ఉంది 1:30 కల్లా తెలకపోతే చెమటలు పడతాయి. ఈరోజు ఇది దేవుని ఆశీర్వాదం. నేను డౌన్ అవుతున్నారు. అసలు ఆజ్ఞ ఇచ్చింది ఎవరికి? గట్టి చెప్పు, ఎవరికి? అసలు ఈ రాజ్యమును తెలీదా? యు డోంట్ నో? పొరుగు వాళ్ళని టచ్ చేయకూడదు నీకు తెలీదా? మరెట్లా తీసుకుంటావు అది? ఏమనంటే అడిగేదమ్మా నువ్వు అలగటమేంది? మూతి పుచ్చుకోవటమేంది? అసలు దేవుడు ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడంటే ఇతడు ఇశ్రాయేలు రాజు కాబట్టి. అందుకని ఇతడి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. ప్రేమలో దగ్గర మూతి ముడుచుకొని కోపంతో ఇంటికి వెళ్ళి అలిగి పడుకున్నాడంట. చదువునా రైట్. ఒక ఆమె ఎంటర్ అవుతుంది. పేరు నోట్ చేసుకోమ్మా, భవిష్యత్తులో ఉపయోగపడింది. ఇంగ్లీష్లో జెజబెల్ అంటారు. ఇంగ్లీష్లో తర్వాత చెక్ చేసుకోండి. జెజబెల్ అంటారు. ఈమె పేరు యెజబెల్. ఇప్పుడు ఈమె ఎంటర్ అయ్యి ఏమంటుందో తెలుసా? ఇదిగో నువ్వు అసలు ఏంది, నువ్వేంది ప్రతిదానికి మూతి పుడుచుకొని మంచం ఎక్కుతావేంటి? మాలగటమేంటి? నువ్వు రాజుడు కదా. చదువున్నా. అంతటా అతని భార్య యెజబెల్ వచ్చి నీకు మూతి ముడుచుకొని వాడపై ఉండేటేమని అతన్ని అడుగగా అతడు ఆమెతో ఇట్లా నేను చెప్పగా అంటే అర్థం ఇదేనా? ఏది ఆ మంచం ఎక్కడి మీద మూతి పుచ్చుకోవడం? రాజుగా ఎట్లా ఉండాలి? ఏంది అసలు అట్లా ఉండాలని? రాజ్య పరిపాలన చేయగలి, లేచి భోజనం చేసే మనస్సులో సంతోషముగా ఉండుము. ఆ తర్వాత అక్షరం అందరూ కలిసి ఒకే పదంగా గట్టిగా చదవండి. అదే గట్టిగా చదవాలి. ఇంకా గట్టిగా. ఎవరు పలుకుతుంది? నిర్గమ 21:1 చదువు. నిర్గమ కాండం 20 మొదటి వచనం చదువుతుంది. ఆజ్ఞలన్నీ చెప్పాను. ఎవరి పక్కల పదం? దేవుడు. ఓన్లీ వన్ ఫరో మోసెస్ పిలిచి చూడమ్మా. మోసెస్ దేవుడిని కలిసి వస్తుంటే మోసెస్ గేటు దగ్గర ఎంటర్ కాగానే మోసే అడుగుతాడు, మోసే ఎక్కడి నుంచి వస్తున్నావా అంటే అప్పుడు మోసే అంటాడు, ఐ యామ్ ఫ్రమ్ ద సుప్రీం కింగ్డమ్ ఆఫ్ ఆల్మైటీ. అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుని దగ్గర నుండి నేను వస్తున్నా. నేనే అనే పదం ఎవరు పలకాలి? ఆకాశమందున్న ఆసీనుడా నీ కంటూ సకులెప్పుడున్నాడు.
దేవుడు ఏమన్నాడు? నేనే. మోషే అయ్యా నన్ను అక్కడ పంపిస్తున్న వాడు నమ్మరు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఐయామ్ దట్ ఐయామ్ అన్నాడు. ప్రేమ దేవుడు చూడండి, ఇంగ్లీష్ లెటర్స్ ఎన్ని? ఏబిసిడీలు ఎన్ని? స్ట్రైట్ గా ఉండేది ఏది? I should be crucified. Can you understand? నేను అనేది సిలువ వేయబడ్డ. నేను నాది అనేది చచ్చిపోవాలి. I should be crucified. 26 అక్షరాలు స్ట్రైట్ గా ఉంటుంది. నేనే. ఎవరంటే హెచ్బిఎల్ అంటారు నేనే. దేవుడు మాత్రమే యేసయ్య అన్నాడు ఐ యామ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి యొద్దకు రాలేరు. నేనే యెజ్రెయేలు నాబోతు ద్రాక్ష తోటని గుర్తించదనని ఆటంకితో చెప్పగా అతని పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయించిన పట్టణపు పెద్దలకు సామంతులకు పంపే. ఆ తాకీదులో రాయించినదేమనగా ఏం ప్రకటించమంటది? అమ్మా వేసుకోరు అప్పుడు తొందరగా రాడమ్మా, ఉపవాస ప్రార్థన ఉందని చెప్పు, చర్చిలో మీటింగ్ ఉందని చెప్పు, తొందరగా కొద్దిగా వస్తాడమ్మా. ఇప్పుడు హెచ్బిఎల్ ప్లానింగ్ ఏం తెలుసు? ప్రార్థన పెట్టి వస్తాడు. అది కూడా ఏ ప్రార్థన? ఉపవాస దినం. ప్రేమ దేవుడు పెట్టారా? అన్యాయంగా పొరుగు వారిని ఏదో అధికారం ఉందని పొరుగు వారిని ఇది చేయడానికి రెడీ అవుతుంటే ప్లానింగ్ ఏంటంటే ముందుగా ఉపవాస దినం ప్రకటించాలి, ఆ తర్వాత చాటించి నిలబెట్టి నువ్వు దేవుణ్ణి దూషించావు, రాజును దూషించావు, అతని మీద సాక్ష్యము పలుకుటకు. కరెక్టే, చదువు ఇలా చెప్పు, నా గంటలను తీసుకో. ఇతన్ని పిలిపించండి అమ్మా. వాళ్ళు చేసే పని ఏంటంటే పనికి మారిన వాళ్ళు అంటలేదు తీసుకో. ఇతన్ని పిలిపించు. ఏం చేయడానికి? ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకవద్దు. ఇశ్రాయేలు రాజు భార్యే కదా, ప్రార్థన పెట్టించు, అబద్ధాలు చెప్పించడానికి ఇతన్ని పిలిపిమంట. దేవుడిని పనికి మాలిన వాడు చాలా మంది ఉంటారయ్యా, వాళ్ళని పిలిపించి ఇదిగో రాజును తిప్పాడు, దేవుణ్ణి తిప్పాడు అని చెప్పి మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టి పట్టణపు పెద్దలను సామంతులను జరిగించారు. ఎట్లనగా చాటించి నిలబెట్టి సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుణ్ణి రాజును దూషించదని జనుల సమక్షంలో నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టి నాబోతు రాత్రి దెబ్బల చేత మరణమాయని వారు యెజెబెలునకు వర్తమానము పంపగా
నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి యెజ్రెయేలు నాబోతు క్రయమునకు నీకు ఇయ్యనొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనుమని అమ్మమంటే అమ్మనన్నాడుగా. ఇక చంపేశారు, నువ్వు వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకో. ఆ తర్వాత నాబోతు చనిపోయేనని అహబు విని చెప్పాలంటారు, విని అప్పటి వరకు ఏం చేస్తున్నాడు చెప్పాలను, ఏం చేస్తున్నాడు? మంచం మీద మూతి ముడుచుకొని కూర్చున్నాడు. మన అంశం ఏంటి? దేవుని చిత్తం. ఆల్రెడీ శిక్ష కన్ఫామ్ అయిపోయింది. ఏమి శిక్ష? ఇదిగో అన్యుల రాజును విడిచిపెట్టినందుకు అతనికి బదులుగా నీ ప్రాణం తథ్యం. దేవుడు క్షమించడానికి టైం ఇస్తే మరిచిపోయి అన్యాయంగా ఎవరిని చంపావు? నాబోతును చంపావు. నాబోతు చనిపోయేనని చివరి వచ్చిన చదవని ముగించుకుందాం. అహబు విని లేచి యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనం. అప్పుడు యెహోవా వాక్కు. రైట్. ఇప్పుడు ఎవరు ఎంటర్ అయ్యాడు? దేవుడు వస్తున్నాడు. దేవుడు వస్తున్నాడు. నువ్వేది చేసినా ఎప్పుడు చేసినా దేవుని బిడ్డమని గుర్తుంచుకో. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. పొరపాటు జరిగిందా క్షమాపణ కోరుకో, మార్చుకో, దేవుడు కనికరిస్తాడు. లేదా శిక్ష తథ్యం. ఇదిగో దేవుడు అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగన్నాడు, నీవు లేచి షోమ్రోనులోని ఇశ్రాయేలు రాజైన అహబును ఎదుర్కొనుటకు బయలుదేరి. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకున్న నీవు అతన్ని చూచి ఇలాగో వారిని ఇప్పుడైనా మారు, ఇప్పుడైనా మార్చుకో, ఇప్పుడైనా పశ్చాత్తాపడు, ఇప్పుడైనా క్షమించమని వేడుకో. ఇప్పుడైనా శిక్ష రాకముందే, దేవుడు ఉగ్రత రాకముందే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, దేవుడు క్షమించినప్పుడే ప్రకటించు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నాబోతును చంపితివి కదా. దేవుడు ఏమని వార్తలు ఇస్తున్నాడంటే, ఇంకా గట్టిగా, ఏ స్థలమందు నాబోతు రక్తమును కుక్కలు నాకెనో, ఇంకా గట్టిగా, ఆ స్థలమందే నిజముగా నీ రక్తమును కుక్కలు. ఇది ఎవరి మాట? అందరూ చెప్పండి తల్లి, ఎవరి మాట? ఆల్రెడీ ఏ శిక్ష ఉంది ఇతని మీదకి? ఆ శత్రువు రాజును వదిలినందుకే ఆల్రెడీ అతనికి బదులుగా నీ ప్రాణం. ఈ లోపు మర్చిపోయి అన్యుల యొక్క పొలం కోసం అన్యాయంగా నాబోతును చంపితే, ఇదిగో గుర్తుంచుకో, ఎక్కడైతే అమాయకుడైన నాబోతు రక్తం చిందించి కుక్కలు నాకినయో, నీ యొక్క రక్తము కూడా ఖచ్చితంగా అదే శిక్ష నీ మీదకి వచ్చింది. ప్రియమైన దేవుని దేవుని చిత్తం నెరవేర్చడం, మనల్ని మనం పరిపూర్ణంగా పవిత్రంగా సమర్పించుకోవడం. దావీదు మహారాజు పలికిన మాట, దేవా నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే దయచేసి నా నుండి దానిని తొలగించు. ఇదిగో నిత్య మార్గంలో నన్ను నడిపించు. దేవుడు దావీదు చేసిన అలాంటి శ్రేష్టమైన ప్రార్థన, రాజయుడి ఇశ్రాయేలుడయుడి దేవుని ఆజ్ఞలు తెలిసిన వాడయుడి దేవుడు క్షమించినా కూడా అన్యాయంగా నాబోతును శిక్షించాడు. అదే శిక్ష మరలా అదే వ్యక్తి మీదకి రాబోతుంది. శిక్ష నుండి తప్పించుకోవడం కొరకే రక్షకుడు మన కొరకు రక్తాన్ని చెల్లించాడు. ఇప్పుడైనా మారు మనసు పొందితే కనికరించబడతావు. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.